వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లి వెన్నుపోటు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. బొత్సను వెంటనే గరివిడి క్యాంప్ ఆఫీస్ కు తరలించారు వైసీపీ కార్యకర్తలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య లైవ్ ద్వారా అందిస్తారు. సౌమ్య, దీపిక, ఏదైతే వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినాన్ని అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీనిలో భాగంగా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినాన్ని నిరసన ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు దినంలో హాజరయ్యారు. అయితే ఈ క్రమంలోనే దాదాపు కిలోమీటర్ వరకు కూడా ర్యాలీగా వెళ్తున్న సందర్భంలో ఎండ తీవ్రతను తట్టుకోలేక ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయినటువంటి విజువల్స్ మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ఆయన అక్కడే కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆయన చుట్టూ ఉండేటటువంటి కార్యకర్తలందరూ కూడా ఆయన క్షేమంగా ఆయన క్యాంప్ ఆఫీస్ కి అయితే తరలించడం జరిగింది. అయితే క్యాంప్ ఆఫీస్ లో ఇప్పటికే డాక్టర్స్ చేరుకోవడం జరిగింది. ఆయనకి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఎవరు కూడా కంగారు పడవలసినటువంటి అవసరం లేదని వైద్యులు అయితే చెప్తున్నారు. ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ఆయనకి లో బీపీ డౌన్ అవ్వడంతో ఆయన కళ్ళు తిరిగి పడిపోయారని చెప్తున్నారు. అయితే మెరుగైన వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం వేరే హాస్పిటల్ కూడా తరలిస్తామా అని చెప్తున్నారు. ప్రస్తుతానికి బొత్స సత్యనారాయణని క్యాంపు కార్యాలయం నుంచి విజయనగరం అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక బొత్స సత్యనారాయణ ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే గత 2 ఏళ్ల క్రితం ఆయనకి హార్ట్ సర్జరీ కూడా జరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల బయట ఎక్కువగా తిరగడం వల్ల ఆయనకి కాస్త లో బీపీ ఉండడం వల్ల మాత్రమే ఈ సంఘటన అయితే సంభవించింది అంటున్నారు. ఒక్క క్షణం ఆయన కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత చుట్టూ ఉండేటటువంటి కార్యకర్తలందరూ కూడా కాస్త పానిక్ అయ్యారని చెప్పుకోవచ్చు. చాలా కంగారు పడ్డారు. అయితే వెంటనే వాళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా ఆయన్ని క్యాంపు కార్యాలయానికి తరలించి ఆయనకి కాస్త గాలాడే విధంగా చేసి వైద్య పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మొత్తం ఆరోగ్యం మీద నిలకడగానే ఉంది. ఎలాంటి అధైర్యపడవలసినటువంటి అవసరం లేదని మాత్రం తెలుస్తుంది. దీపిక, సౌమ్య, బొత్స సత్యనారాయణకు వడదెబ్బనే తగిలిందా లేక ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? డాక్టర్లు ఏం చెప్తున్నారు? బొత్స ఆరోగ్య విషయంలో వచ్చినట్లయితే ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కానీ లాంగ్ టర్మ్ మనం చూసినట్లయితే గత 2 ఏళ్ల క్రితం అయితే ఆయనకి హార్ట్ సర్జరీ జరిగింది. కాబట్టి డెఫినెట్లీ ఆయన కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రోజు నెలకొన్నటువంటి పరిస్థితి మాత్రం కేవలం ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆయనకు బీపీ డౌన్ అవ్వడంతో ఆయన కాస్త కళ్ళు తిరిగి పడిపోయారని చెప్తున్నారు వైద్యులు. అయితే మెరుగైన వైద్య పరీక్షల కోసం ఇంకా నిర్వహించాల్సి ఉంది. హాస్పిటల్ కి తరలించిన తర్వాత ఇంకా ఉండేటటువంటి ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించిన తర్వాత ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మీద ఇంకేమైనా ఇబ్బంది కలిగిందా లేదా అనేటువంటిది అయితే తెలియజేస్తామని డాక్టర్స్ చెప్తున్నారు. అది ఇప్పటికి మాత్రం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉంది. కేవలం వడదెబ్బ తగలడం వల్ల లో బీపీ అవ్వడం వల్ల మాత్రమే ఆయన పడిపోయారని నిర్ధారించారు. సౌమ్య, ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఎక్కడున్నారు? వైసీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు? ఈ సంఘటన జరిగిన వెంటనే ఏదైతే చీపురుపల్లిలో ఇది జరిగింది, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉండేటటువంటి క్యాంపు కార్యాలయానికి వైసీపీకి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ కి బొత్సాన్ని వెంటనే తరలించడం జరిగింది. అయితే ఆరోగ్య మీద ఇప్పటికే డాక్టర్లు అక్కడ ఉండేటటువంటి లోకల్ డాక్టర్స్ వచ్చి పరీక్షలు కూడా నిర్వహించిన తర్వాత కాస్త తేరుకున్న తర్వాత ప్రస్తుతానికి బొత్సాన్ని అయితే విజయనగరం ఆయన స్వగ్రామానికి తరలిస్తున్నారు. ఆయన ఇంటి దగ్గరికి వెళ్తారా లేదా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకొని సాయంత్రానికి ఆయన మళ్ళీ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి కోసం వైజాగ్ హాస్పిటల్ కి వెళ్తారని మాత్రం మనకు తెలుస్తుంది. కార్యకర్తలు అయితే ప్రస్తుతానికి బొత్స ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ సంఘటన జరిగిన వెంటనే చాలా భయపడ్డామని చెప్తున్నారు. కానీ ఆయన కళ్ళు తెరిచి నాకు బాగానే ఉందని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కాస్త నిలకడగా ఉన్నామని మాత్రం కార్యకర్తలు చెప్తున్నారు. థ్యాంక్ యూ సౌమ్య. మరో పాక్ గూఢాచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ మొహిలీలో యూట్యూబర్ జస్బీర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ గూఢాచారి కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్ కు సంబంధాలున్నట్లు తెలుస్తోంది. పాక్ గూఢాచర్యం నెట్వర్క్ లో అతడు భాగస్వామ్యం
అయ్యాడని చెప్తున్నారు పోలీసులు. జస్బీర్ సింగ్ 3 సార్లు పాకిస్తాన్ కు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. మరో పాక్ గూఢచారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ మొహిలీలో యూట్యూబర్ జస్బీర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ గూఢచారి కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్ కు సంబంధాలున్నట్లు తెలుస్తోంది. పాక్ గూఢచర్యం నెట్వర్క్ లో ఇతడు భాగస్వామ్యం అన్నారు పోలీసులు. జస్బీర్ సింగ్ 3 సార్లు పాకిస్తాన్ కు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, పాక్ గూఢచార్యం కోసం పనిచేసినట్టు వారి సంఖ్య రోజుకి పెరుగుతుంది. ఇది ఒక సంచలనంగా మారుతున్న విషయం. భారతీయులు అయ్యుండి కూడా పాకిస్తాన్ అంటే పరాయి దేశం, పగతో రగిలిపోతున్నటువంటి దేశం, అలాంటి దేశానికి సాయం చేస్తున్నట్టు వారి సంఖ్య రోజుకి పెరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ హర్యానా, పంజాబ్, యూపీలో దాదాపు 16 మంది గూఢచారులు ఇప్పటి వరకు పోలీసులు గుర్తించారు. దీంట్లో అరెస్ట్ అయిన వాళ్ళు విద్యార్థులు, యూట్యూబర్లు, వ్యాపారవేత్తలు, ఒక గార్డు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. మరొక యూట్యూబర్ కూడా ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు. తన పేరు ఏదైతే పాక్ ఐఎస్ఐతో సంబంధం ఉన్నటువంటి ఈ జస్బీర్ సింగ్ ఏదైతే ఉన్నాడో పంజాబ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. పంజాబ్ నుంచి తాను పాకిస్తాన్ కు 3 సార్లు వెళ్లారు. అక్కడ పాకిస్తాన్తో ఐఎస్ఐ ఏజెంట్లతో పాటు అక్కడ రాజమర్యాదలు కూడా ఇతను పొందారు. ఇప్పటికీ అరెస్ట్ అయినటువంటి జ్యోతి మల్హోత్రాతో ఈ జస్బీర్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయట్టు, అలాగే ఈ పాకిస్తాన్ ఐఎస్ఐతో మాట్లాడినటువంటి సంభాషణను కూడా తాను డిలీట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ ప్రస్తుతం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు సంబంధించినటువంటి సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఇవన్నీ కూడా పోలీసులు తీసుకొని దాంట్లో విచారణ దాన్ని దర్యాప్తు చేస్తున్న దాని విషయంగా మరి దాంట్లో కీలక సమాచారాన్ని తాను డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తన ల్యాప్టాప్ లో అలాగే ఫోన్ లో ఆ పాక్ ఐఎస్ఐ ఏజెంట్తో మాట్లాడినటువంటి అనేక సంభాషణలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. గత పహల్గామ్ ఘటనకు ముందు కూడా ఇతను ఆ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్తో పాల్గొన్నాడు. అలాగే పాకిస్తాన్ ఆ పహల్గామ్ ఘటనకు ఒక కారణం కూడా ఇతను అయ్యాడు అన్నట్టుగా కూడా పాకిస్తాన్ పంజాబ్ పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జస్బీర్ సింగ్ పాక్ నిఘా అధికారి షకీర్ అలియాస్ జాట్ తో సంబంధాలు ఉన్నాయండి. అలాగే పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కోసం అతను పనిచేసినట్టుగా కూడా తెలిసింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారి, మాజీ అధికారి డానిష్ తో కూడా ఈ జస్బీర్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయని కూడా పంజాబ్ పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరి జస్బీర్ సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతని ఫోన్, ల్యాప్టాప్ అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోరెన్సిక్ అయితే పంపారు. దాంట్లో కీలక అంశాలు కూడా అంటే కీలక సమాచారం కూడా రాబడుతున్నారు. తాను డిలీట్ చేసినా కూడా దాన్ని రికవర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ జస్బీర్ తోనే ఆగుతుందా, ఇంకా ఇంతమంది ఇప్పటి ఇంకా పాక్ గూఢచర్యానికి పాల్పడ్డారనేది మాత్రం తెలుస్తుంది. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. మరి ఇప్పటికీ 16 మంది పోలీసులు అధికారికంగా గుర్తించారంటే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏ రకంగా భారత్లోని విద్యార్థులను, యూట్యూబర్లను, ఉద్యోగులను టార్గెట్ చేస్తుందో, ఏ రకంగా వారిని ప్రేరేపిస్తుందో, ఏ రకంగా డబ్బులు ఎరవేస్తుందో, మరి ఏ కారణాలు మొత్తానికైతే ఇప్పటికీ 16 మంది అయితే అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ జస్బీర్ సింగ్ అనేటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతనితో ఇంకా ఎంతమంది సంబంధాలు ఉన్నాయి, దీంట్లో ఈ గూఢచర్యానికి పాల్పడ్డారనే దానిపైన కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. థ్యాంక్ యూ మహేందర్. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. దళితులను దగా చేసిన వ్యక్తి జగన్ అంటూ ధ్వజమెత్తారు. జగన్ ఒక పెద్ద వెన్నుపోటు వ్యక్తి అని మండిపడ్డారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ లో ఏ వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, జగన్ అయినా చట్ట ప్రకారం చర్యలు తప్పవంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా విజయవాడ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వెన్నుపోటు దినం అనే పేరుతో వైఎస్ఆర్సీపీ కార్యక్రమం చేపట్టనుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. దీంపై అంటే ఈ గతంలో జరిగినటువంటి అట్లా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే టీడీపీ నేతలు అనేక మీడియా ప్రెస్ మీట్ల ద్వారా ఖండించడం జరిగింది. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు మంత్రి కొల్లు రవీంద్ర మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు ఒక వెన్నుపోటు దినం అనే పేరు మీద వైఎస్ఆర్సీపీ ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపడతా ఉంది. నిరసన కార్యక్రమానికి లాస్ట్ టైం కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఎందుకు ఈ వెన్నుపోటు దినం అనే టైటిల్ పెట్టి ప్రభుత్వంపై ఆరోపణలు చేసేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారని టీడీపీ నుంచి కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో మీ కామెంట్. వెన్నుపోటు అనే పదానికి సార్థకత చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మనం ఈ రాష్ట్రంలో చూసాం. ఒక వెన్నుపోటుదారుడిగా అతను ఈ రాష్ట్రంలోని సొంత బాబాయిని ఎత్తుకు పెంచినటువంటి బాబాయిని హత్య చేసినటువంటి వ్యక్తి, అట్లాగే తల్లి చెల్లిని తరిమేసినటువంటి వ్యక్తి.
ఇవాళ వాళ్ళ తాత రాజారెడ్డి దగ్గర నుంచి ఇదే సంస్కృతి వాళ్ళకి బీసీలను అనగదొక్కే కార్యక్రమం. అది వెన్నుపోటు, బీసీలు వెన్నుపోటు. మొన్న చూసాం తోట చంద్రయ్యని కానీ, అలాగే నందం సుబ్బయ్య అని చెప్పి, అలాగే ఇక్కడ మన రేపల్లెలో చాలా మంది బీసీలని వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం డాక్టర్ సుధాకర్, దళిత డాక్టర్గా ఉన్నటువంటి సుధాకర్ని కానీ, సుబ్రహ్మణ్యం వాళ్ళ సొంత ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చినటువంటిది కానీ, దళితులకు వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా అడ్డం పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దోపిడీ చేసి వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాల్లో స్కాములన్నీ కూడా బయటపడతా ఉంటే డైవర్షన్ చేయడం కోసం ఇలాంటి కొత్త డ్రామాలు ఆడి ప్రజల్ని దప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తారు. అవన్నీ సాధ్యం కావు. ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాం. ఇవాళ పెన్షన్లు 4,000 రూపాయలు పెంచి దాదాపు 34,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెన్షన్ రూపాయన అందిస్తున్నాం. దాదాపు ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు చొప్పున ఇవాళ దాదాపు 1,00,000 కోటి మందికి ఇవాళ గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందిస్తా ఉన్నాం. ఇవాళ రేషన్ కూడా ఇంటికి తీసుకెళ్లి అందించే కార్యక్రమానికి కూడా ఇవాళ 65 సంవత్సరాలు తీసి డిపోల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకునే విధంగా కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఏదైతే ఇవాళ భూ హక్కు చట్టాన్ని రద్దు చేశాం, అన్నా క్యాంటీన్లు తెరిపించాం. ఇవాళ దాదాపు టీచర్ ఉద్యోగాల దగ్గర 16,000 17,000 డిఎస్సి పోస్టులు కండక్ట్ చేయబోతున్నాం. 20 లక్షల ఎంప్లాయ్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తున్నాం. పోలవరం స్టార్ట్ చేశాం. అమరావతి మళ్లీ నిర్మాణం స్టార్ట్ చేశాం. అలాగే రాయలసీమ కానీ, ఉత్తరాంధ్రలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తూ రాష్ట్ర ప్రజల్ని, పెట్టుబడిదారుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి. అధికారులను బెదిరిస్తాడు, బట్టలు ఓడదీస్తాను. ఏంది ఈ సంస్కృతి? ఇలాంటి వ్యక్తిని మళ్ళీ ప్రజలు ఆలోచించాలి. ఈ దరిదాపులు రాకుండా ఆ నాయకులను తరిమి కొట్టాలని కోరుతాను. సార్, ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో పూర్తిగా అది గతంలో 2019 ముందే టీడీపీ ప్రభుత్వంలోనే లిక్కర్ స్కామ్ అనేది జరిగిందని మొన్న రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఆరోపించడం జరిగింది. అంటే లిక్కర్ స్కామ్ కి వైఎస్ఆర్సీపీ నేతలకి ఆ ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నారు. అంటే ఈ స్కామ్ అనేది మీ హయాంలోనే వచ్చింది అంటున్నారు. మరి ఏం చేశాడు 5 ఏళ్ళు? మేము స్కామ్ చేసామంటే 5 ఏళ్ళు ఏం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు వస్తున్నాయి కాబట్టి బుకాయించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవాళ సొంతంగా అతని చుట్టూ ఉన్నటువంటి మనుషులే మొత్తం కూడా దాని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సిట్ నుంచి వచ్చింది, సిట్ నుంచి ఈడీకి వెళ్తా ఉంది. ఈడీ వాళ్ళు మొత్తం కూడా మనీ లాండరింగ్ ఎక్కడ అన్ని వేల కోట్లు, అది భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్, బోఫోర్స్ కు మించినటువంటి స్కామ్ ఈ జగన్మోహన్ రెడ్డి స్కామ్. డెఫినెట్ గా ఎవరు తప్పించుకోలేరు. ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసమే ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టించడం, మాట్లాడడం, ఇలా వెన్నుపోటు దినోత్సవాలను ఇలాంటి తప్పుడు కార్యక్రమాన్ని చేస్తాం. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ గతంలో అరెస్టులు చేయడం, రిమాండ్లు పంపడం, అట్లాగే వాళ్ళని టార్చర్ పెట్టడం అనేది గతంలో ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వంలో జరగలేదని ఒక ఆరోపణ. దీంతో మీరేమన్నా? అరే స్కామ్ లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని అరెస్ట్ చేయొద్దా? ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డికి కొంతమంది అధికారులు వాళ్ళు సొంత జాగీర్దారులాగా వర్క్ చేస్తారు. సొంత వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళతో స్కాములు చేయించారు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలు ఐఏఎస్లు అయితే వదిలేయాలా, లేదా ఐపీఎస్లు అయితే వదిలేయాలా? తప్పు చేస్తే ఎవరైనా సరే ఈ దేశంలో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారాలు ప్రభుత్వాలకు ఉంటాయి. వాళ్ళు చేశారు కాబట్టి దానికి ఇన్వెస్టిగేషన్ టీం ఉంది, ఈడీ ఉంది. ఎవరి అకౌంట్ లో ఎన్ని డబ్బులు పడినాయో వాళ్ళు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ తీస్తారు. దాని ప్రకారం జరుగుతుంది అంతా. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అరెస్టులు ముందస్తు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం అనేది నెక్స్ట్ ఫర్దర్ గా జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ కి రంగం సిద్ధం అవుతుంది అనేది కూడా ఒక సంకేతాలు ఇప్పటికే వెళ్తా ఉన్నాయి. దీంట్లో మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా వాళ్ళందరూ అరెస్ట్ అవుతారు. తెనాలి ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి రోడ్డు మీద ఒక ముగ్గురు, అంటే వాళ్ళ మీద నేర చరిత్ర ఉందని కూడా పోలీసులు వాళ్ళని అంటే అరికాలపై కొట్టడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్సీపీ పూర్తిగా అంటే దాన్ని వైరల్ చేయడం కూడా జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదనుకుంటే నేరస్తులను బహిరంగంగా శిక్షించవచ్చా? అంటే అధికారులు మీద దాడి చేసిన వాళ్ళని, గంజాయి మత్తులో చేసిన వాళ్ళని వదిలేయాలా మనం? ఇవాళ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద ఎలా చేయాలో దానికి ఒక చట్టం ఉన్నాయి. ఆ చట్ట ప్రకారం ముందుకెళ్తాం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో టీడీపీ హయాంలో వెలుగులోకి వచ్చాయో వాటన్నిటిపైన ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. దీని వెనుక ఎవరున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులు ఎవరున్నా, ఉదాహరణకు దీనికి మూలకారకుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా మంత్రి కొల్లి రవీంద్ర చెప్పడం జరిగింది. కెమెరామెన్ కిరణ్ తో ఐ శ్రీనివాస్, కృష్ణా జిల్లా, మచిలీపట్నం.
గద్వాల జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. మరోవైపు వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. కంపెనీకి చెందిన కార్లు సామాగ్రి తగలబెట్టారు ప్రజలు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. మరోవైపు వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. కంపెనీకి చెందిన కార్లు సామాగ్రి తగలబెట్టారు ప్రజలు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. రాజోలి మండలం వద్ద ధన్వాడలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, రైట్, ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ దగ్గర ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేకకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా అగ్ని జ్వాలలు వెగిసిపడుతున్నట్టుగా ఒకటి చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఎక్కడైతే 12 గ్రామాల ప్రజలంతా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన ప్రాంతంలో పూర్తిగా 12 గ్రామాల ప్రజలు పూర్తిగా ఇబ్బందికి గురవుతాం. దాదాపుగా కాలుష్యం వల్ల, ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల క్యాన్సర్ వంటి కారక రోగాలన్నీ కూడా వెలువడతాయి. అంతేకాకుండా ఈ 12 గ్రామాల ప్రజలందరికీ కూడా ఇటు సాగుకు రైతులకు కూడా పూర్తిగా ఇబ్బందికరంగా మారుతుంది. మొదలే ఇక్కడ ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి పూర్తిగా నల్లరేగడికి సంబంధించిన ప్రాంతం ఇదంతా కూడా పంటలు తక్కువగా పండుతాయి. కాబట్టి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే పూర్తిగా పంటలు పూర్తిగా పండకపోవడం అనేది జరుగుతుంది. ఇదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాటర్ కి సంబంధించి కాలుష్యం అంతా కూడా పక్కనే ఉన్న తుంగభద్ర నదికి సంబంధించి దాంట్లో పారుతుంది. అక్కడ నుంచి సాగు నీరు కూడా పూర్తిగా ఇబ్బందికరంగా మారుతుందంటూ కూడా గతంలో నుంచి కూడా ఎన్నో సార్లు అక్కడ ఫ్యాక్టరీ ఎదుట వాళ్ళు నిరవధిక సమ్మెలు కూడా చేశారు. అక్కడే వ్యతిరేకతను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయినా కూడా ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఇటు అధికార యంత్రాంగాన్ని
స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇటు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళాం, కానీ దీనికి సంబంధించి ఎటువంటి ఫ్యాక్టరీని తరలిస్తామంటూ కూడా హామీ ఇప్పటికి కూడా రాలేదంటూ వాళ్ళు వాపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత పోరాటం చేసినా కూడా అక్కడ నుంచి ఫ్యాక్టరీని తరలిస్తామంటూ ఎవరు కూడా హామీ ఇవ్వడం లేదు. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో పూర్తిగా అనుమతులు ఇచ్చారంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈ రోజు తాజాగా 12 గ్రామాల ప్రజలంతా కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ కంపెనీని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలనే నేపథ్యంలో పూర్తిగా ఎటువంటి కంపెనీ యాజమాన్యం కానీ అటు చుట్టుపక్కలంతా కూడా ఒకసారిగా అకస్మాత్తుగా కంపెనీపై పడి అక్కడ ఉన్న షెడ్ల పైన ద్వారా చెట్లు, తర్వాత అక్కడ ఉన్న యాజమాన్యానికి సంబంధించిన బొల్లెర వాహనాలపై పూర్తిగా వాళ్ళు ధ్వంసం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. దాని తర్వాత ఒకసారిగా కూడా అక్కడ మొత్తం పూర్తిగా అదంతా చెట్లు అదంతా పూర్తిగా అక్కడ విధ్వంసం సృష్టించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా గతంలో నారాయణపేట జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అప్పట్లో కూడా నారాయణపేట జిల్లాలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీకి పూర్తిగా స్థానికులంతా వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ కూడా పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీని అయితే ప్రస్తుతానికి కూడా రన్ చేస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఇథనాల్ సంబంధించి ఇథనాల్ వస్తే సహజ వాయువులు ఇప్పుడు ఏదైతే డీజిల్ తర్వాత పెట్రోల్ ఉందో దీనికి సంబంధించి పెట్రోల్ డీజిల్ అంతా కూడా దానికి ప్రత్యామ్నాయంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇథనాల్ ఆయిల్ యూజ్ చేస్తే ఇథనాల్ యూజ్ చేసి ఇతర ప్రాంతాలకు కూడా అయితే బయటి కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనే నేపథ్యంలో ఇది సెంట్రల్ నుంచి కూడా ఇథనాల్ ఫ్యాక్టరీలకు ప్రోత్సాహం ఉంది. ఇటు స్టేట్ వైడ్ కూడా ఇథనాల్ వస్తే ఇథనాల్ ఆయిల్ ద్వారా కూడా ఇటు వెహికల్స్ కానీ మిగతా రన్ చేసుకోవచ్చు అనే నేపథ్యంలో ఇథనాల్ కు ఎక్కువ ప్రోత్సాహం ఉంది. దీనికి సంబంధించి ఇథనాల్ ఫ్యాక్టరీని ఒకవేళ ఏర్పాటు చేస్తే ఇథనాల్ ఆయిల్ రెడీ చేయడం వల్ల పూర్తిగా కాలుష్యం వల్ల అక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల వల్ల వాళ్ళంతా కూడా పూర్తిగా ఇబ్బందులకు గురే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యం పూర్తిగా విషపూరితమైన జబ్బులు వస్తాయంటూ కూడా స్థానికులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు క్యాన్సర్ కారకాలు మిగతా విషపూరితమైన వింత జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందులోనూ ఇక్కడ ప్రధానంగా పండే మా పంటలకు సంబంధించి కూడా సారవంతమైన నేల పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో పూర్తిగా మేము పంటలు కూడా పండించుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైతే 26.89 ఎకరాల్లో పూర్తిగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. దీనివల్ల జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి రాజోలి మండలంలో ఉన్న పూర్తిగా 12 గ్రామాలంతా కూడా ఇబ్బందికి గురవుతాయంటూ వాళ్ళు వాపోతున్నారు. అంతేకాకుండా ఈ తుంగభద్ర నదిలో ఈ కాలుష్యం అంతా కూడా కలుస్తుంది అని కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. దీనివల్ల రాయలసీమలో ఉన్న ప్రాంతాల్లో ఏదైతే బార్డర్ లో ఉన్న ప్రాంతాలంతా కూడా ఇబ్బందికరంగా మారుతాయి. అక్కడ ఉన్న ఈ కాలుష్యం వల్ల అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములకు కానీ తర్వాత అక్కడ ఉన్న ప్రజలు కూడా పూర్తిగా ఇబ్బందిగా పాలవుతారంటూ కూడా గతంలో వీళ్ళంతా కూడా ఇటు రాయలసీమకు సంబంధించిన కొన్ని గ్రామాల ప్రజలు, దాని తర్వాత ఇక్కడికి వచ్చిన కొంతమంది 12 గ్రామాల ప్రజలంతా కూడా ఒకసారి పైకి వచ్చి గతంలో పూర్తిగా అక్కడ నిరాహార దీక్షలు కూడా చేసిన పరిస్థితి, రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. అయినా కూడా ఆ ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ అధికారుల నుంచి ఎటువంటి మాకు హామీ మాత్రం రావడం లేదు. కంపెనీకి సంబంధించి పూర్తిగా త్వరగా పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. శాలిని, సాగర్, ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఇదంతా కూడా ఏదైతే గ్రామస్తులు 12 గ్రామాల సంబంధించిన ప్రజలంతా కూడా ఒకసారిగా అక్కడికి వచ్చి పూర్తిగా ధ్వంసం చేశారు. ఎక్కడైతే పని చేయడానికి వచ్చిన కార్మికులకు సంబంధించిన షెడ్లు కానీ మిగతా బొలేరో కంపెనీకి సంబంధించిన వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. అదంతా కూడా నిప్పంటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. వీళ్ళంతా కూడా ఒకసారిగా ఆపడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళ ఒకసారిగా పోలీసులకు తర్వాత ఇటు వీళ్ళకి వాగ్వివాదం చోటు చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే వాగ్వివాదం సర్దుమణిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ఇదంతా పూర్తిగా అదంతా ధ్వంసం చేసి ఎక్కడికక్కడ ఏ గ్రామాల ప్రజలంతా కూడా తిరిగి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. చాలు సాగర్, ప్రస్తుతం ప్రజల ప్రాథమికంగా డిమాండ్ ఏంటి? ప్రత్యేకంగా ఏదైతే ఈ 12 గ్రామాల ప్రజలు తర్వాత రాయలసీమకు సంబంధించిన కొన్ని గ్రామాల ప్రజలంతా కూడా వాళ్ళ ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందో ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దంటూ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి ఇథనాల్ ఫ్యాక్టరీ తీసుకెళ్లి ఎక్కడేసినా మాకు ప్రాబ్లం లేదు, కానీ ఈ ప్రాంతంలో మాత్రం ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పూర్తిగా మేము నష్టపోతున్నాం. ఓవైపు వాళ్ళు నష్టపరిహారం ఇస్తాం అదంతా చెప్తున్నప్పటికీ కూడా మేము ప్రత్యేకంగా ప్రధాన పంటలపైన ఆధారపడి ఉన్నాం, వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నాం, వ్యవసాయం చేసుకుంటూ ప్రస్తుతానికైతే వ్యవసాయం చేసుకుంటూ మంచిగా బతుకుతున్నాం అంటూ కూడా అక్కడ ఉన్న గ్రామస్తులంతా చెప్పుకొస్తున్న పరిస్థితి. పూర్తిగా ఇక్కడ నుండి ప్రభుత్వం కానీ తర్వాత అధికార యంత్రాంగం అంతా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీని
తీసుకెళ్లి ఎక్కడైనా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం మేము నడవనీయం, ఇక్కడ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీనే వద్దంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే తదుపరి మేము తీవ్రతరంగా కూడా ఇక్కడికి వచ్చి దేనికైనా ఎదుర్కోమంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైపు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ఇథనాల్ ఫ్యాక్టరీ మాత్రం మాకొద్దు అంటూ కూడా వాళ్ళు ఒక్కసారిగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సాగర్, అధికారులు ఎవరైనా స్పందించారా? ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ 12 గ్రామాల ప్రజలంతా కూడా గతంలో స్థానిక ప్రజాప్రతినిధులను కూడా మేము అప్రోచ్ అయ్యాం. దాని తర్వాత అధికార యంత్రాంగానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ప్రజావాణి తరఫున తర్వాత ప్రత్యేకంగా కలిసి కూడా వినతులు మేము ఇచ్చాం. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ కూడా చెప్పామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా స్టేట్ వైడ్ గా తీసుకెళ్లి మేము మాట్లాడిన తర్వాత చెప్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ త్వరితగతిన ఇక్కడ ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు, కానీ మాకు ఇచ్చిన హామీని మాత్రం ఇక్కడ నుంచి నెరవేర్చలేదంటూ కూడా వాళ్ళ వాపోతున్న పరిస్థితి. ఈ రోజు ఒక్కసారిగా కూడా మొత్తం ఒక్కసారిగా ఈ ప్రజలంతా కూడా ఫ్యాక్టరీ వద్ద పూర్తిగా వేల సంఖ్యలో తరలి వచ్చి పూర్తిగా అక్కడ ఉన్న షెడ్లు, మిగతా ఏదైతే బొలేర వాహనాలు, మిగతా అన్ని కూడా ఫ్యాక్టరీకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఒకసారిగా ధ్వంసం చేయడం, తర్వాత వాళ్ళు అన్నిటికీ నిప్పంటించడం వంటివి చేయడంతో ఒకసారిగా పోలీసు యంత్రాంగం అంతా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి తదుపరిగా కూడా పోలీసు యంత్రాంగం అక్కడికి వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా భయపెట్టించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అక్కడున్న గ్రామ ప్రజలంతా కూడా పూర్తిగా వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయినట్టుగా కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇప్పటికీ అక్కడ ఉన్న పరిస్థితి అయితే సర్దుమణిగిందని కూడా చెప్పుకోవచ్చు. తదుపరి ఏమవుతుందో అని కూడా అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఇప్పటికైనా కూడా మార్పు వస్తుంది, ఇక్కడ నుంచి కంపెనీని తరలిస్తారనే కోణంలో వాళ్ళు ఆలోచన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే చూడాలి అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, అసలు అధికార యంత్రాంగం ఏం చెప్తుంది, దాని తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు ఏ విధమైన హామీలు ఇస్తారో ఆ 12 గ్రామాల ప్రజలకు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. రేపటి నుండి తీవ్రతరం చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.